ఈ కాలంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాకుండా ఉంది. రోజులు గడిచే కొద్దీ సమాజంలో ఎవరికీ భద్రత లేకుండా పోతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇదిలా ఉంటే సహజంగా ఎవరికైనా ఏదైనా అన్యాయం జరిగితే ముందుగా అందరికీ గుర్తొచ్చేది పోలీసులే. ఎందుకంటే సమాజంలో అన్ని వర్గాల వారు తమ సమస్యలను పరిష్కరించమని కోరేది పోలీసులనే. కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ గడపే తొక్కుతారు. కానీ న్యాయం చేయవలసిన పోలీసులే అన్యాయానికి పాల్పడితే, ప్రజలను ఇబ్బంది పెడుతుంటే వారు ఇంకెవరికి చెప్పుకుంటారు? అలాంటి ఏఎస్ఐ ఉదంతం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామానికి చెందిన 23 సంవత్సరాల ఓ యువతి భర్త తాగుడుకు బానిసయ్యాడు. ప్రతిరోజు రాత్రి మద్యం తాగొచ్చి ఆమెను కొడుతూ ఉంటాడు. పెద్ద మనుషులు సర్ది చెప్పినప్పటికీ అతడి ప్రవర్తనలో మార్పు రాలేదు. విసిగిపోయిన ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త పెడుతున్న బాధలను ఫిర్యాదు రూపంలో పోలీసులకు అందజేసింది. సాధారణంగా ఇటువంటి కేసులలో భార్యాభర్తలిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి సర్ది చెప్తూ ఉంటారు. ఇక్కడ ఈ కేసులో కూడా జరిగిందదే. ఆ యువతి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిన టైంలో అక్కడే ఉన్న ఏఎస్ఐ రాములు ఆ యువతి భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చాడు. అయినా సరే ఆ యువతి భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా మరింతగా ఆమెను కొట్టడం మొదలుపెట్టాడు. దీంతో ఆ యువతి మళ్లీ పోలీస్ స్టేషన్ గడప తొక్కింది. ఇలా పలుమార్లు రావడంతో ఈ ఏఎస్ఐ ఆమెపై కన్నేశాడు. విచారణ పేరుతో ఆమెను ముగ్గులోకి దింపాడు. తరచూ ఆమెతో ఫోన్లు మాట్లాడేవాడు. ఇలా ఆమెకు దగ్గరయ్యాడు. అయితే ఈ విషయం ఆ పోలీస్ స్టేషన్ ఎస్ఐ దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన మెట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ సిఐ ఏఎస్ఐని మందలించారు. ఉన్నతాధికారులకు చెప్పకండని, త్వరలో తనకు పదవి విరమణ ఉందని చెప్పి బతిమిలాడారు. తన వ్యవహార శైలి మార్చుకుంటానని ఎస్ఐకి చెప్పాడు. దీంతో అతని విషయాన్ని పక్కన పెట్టేశాడు. కాకపోతే ఆ ఏఎస్ఐ యువతితో అత్యంత సన్నిహితంగా దిగిన ఫోటోలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మెట్పల్లిలోని వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఫోటోలు హల్చల్ సృష్టించాయి. దీంతో పోలీసులు ఏఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా ఆ ఏఎస్ఐపై గతంలోనూ ఈ తరహా ఆరోపణలున్నట్లు తెలుస్తోంది. విచారణ పేరుతో ఆ యువతిని ముగ్గులోకి దింపి అన్ని రకాలుగా దగ్గరయ్యాడని తెలుస్తోంది. తరచూ ఆమె ఇంటికి వెళ్లడం, తన వాహనంలో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం వంటివి చేస్తూ ఉండేవాడని, అలా చేయడం వల్లే ఆయన రాసలీలల వ్యవహారం ఎస్ఐ దృష్టికి వెళ్ళిందని అక్కడి పోలీస్ స్టేషన్ సిబ్బంది చెప్తున్నారు. కాగా ఏఎస్ఐ వయసు 53 సంవత్సరాలు. అతడికి 23 సంవత్సరాల నుంచి వయసు ఉన్న పిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఏఎస్ఐ వ్యవహార శైలి పట్ల స్థానికులు మండిపడుతున్నారు. రిటైర్మెంట్ కు దగ్గరున్న వయసులో ఇదేం పాడుపడంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని